ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం అసలు ఇంతకీ ఆ ఫోటో ఎందుకు కట్ చేసినట్టు? శత్రుసేనల బాణాలకు డాలుగా ఉపయోగించాలని. ఓహో, అర్థమైంది. వాడి మీద ఉన్న కసిని ఆ రకంగా తీర్చుకుంటున్నావు అన్నమాట. మనకి టార్గెట్ వినోద్ కాదు, మన విజయానికి అవసరానికి ఉపయోగపడే పనిముట్టు మాత్రమే. అమ్మా, నీ పాదరసం తెలివితేటలు నా మట్టి బుర్రకి ఒక పట్టాన అర్థం కావు. అందుకని వివరంగా, విశదంగా, విపులంగా, టీకా తాత్పర్యాలతో సహా అర్థమయ్యేలా చెప్పు. ఆ కిళ్ళి షాపు వాడిచ్చిన సమాచారం ఆధారంగా చతుర్వేది రూపురేఖలు సగం దొరికాయట. పీసీఓ నామాల బాబు ద్వారా నీ వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించొచ్చు. చెప్పడానికి వాడుగానే ఒప్పుకుంటే నువ్వు దొరికిపోవడం ఖాయం. బూతు కుర్రాడు నామాల బాబా, నామాల రామానుజాచారి, వాడి గురించి నీకెలా తెలుసు? నాకే కాదు, పోలీసులు కూడా తెలిసింది. నిన్ను పట్టుకోవడానికి ఆ నామాల బాబుని పోలీసులు విచారిస్తున్న విషయం మనకింతవరకు తెలియదు. నీ అదృష్టం బాగుండి హిందూ బృందం చెప్పిన మాట నామాల బాబు వినలేదట. ఇప్పటిదాకా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళలేదట. నామాల బాబుతో ప్రస్తుతం పనిలేదు. ముందా చతుర్వేది ఫోటో పోలీసులకు అందకూడదు. కెళ్ళి షాపు వాడు చెప్పిన దాన్ని బట్టి అనిత కంప్యూటర్ ద్వారా చతుర్వేది బొమ్మ పూర్తిగా రూపొందించి పోలీసులకు అందచేయక ముందే ఈ వినోద్ ఫోటో పోలీసుల చేతిలో ఉండాలి. వినోద్ హంతకుడంటూ మనం అలజడి సృష్టించాలి. అప్పుడు ఇందు తాత్కాలికంగా తన ప్రయత్నాలకు కామా పెడుతుంది. ఆ గ్యాప్లో మనం వాళ్ళ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెడదాం. ఈ చెవులు చూడండి. అదే ఇవి కావు, ఆ చెవులు టైపే వేరు. ఏమండి ఇవా చూడండి. అబ్బా ఇవి కావండి. కళ్ళు ముక్కు టక్కన సరిపోయాయి. ఈ చెవులతోనే పెద్ద చిక్కొచ్చి అదే నూరు. సిగరెట్లు తాగి తాగి నల్లబడ్డ పెదాలు అవే.
సార్. సార్, ఇతను అడబాల్ ధర్మారావు గారి కొడుకులా ఉన్నాడు. అవునయ్యా, ఇతనే పవిత్రను హత్య చేశాడంటూ ఆకాశరామన్ లెటర్తో పాటు ఈ ఫోటో వచ్చింది. సార్, పవిత్ర నా ధర్మారావే హత్య చేసి ఉంటాడని నా అనుమానం. నేనెంత చెప్పినా డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు వినటం లేదు. నా మాటలు తేలిగ్గా తీసిపారేశారు. నిప్పు లేనిదే పొగరాదన్నట్టు కారణం లేనిదే ఈ ఫోటో మన దగ్గరికి రాదు. ఒకవేళ ఈ వినోద్ పవిత్రను హత్య చేసి ఉండకపోవచ్చు, కానీ వీడిని 4 పీకితే అసలు వాడెవడో బయటకు వస్తాడు కదా. మీ ఐడియా బాగానే ఉంది సార్. ఎందుకైనా మంచిది ఇన్స్పెక్టర్ గారికి ఒకసారి చెప్పి చూద్దాం సార్. ఏంటై చెప్పేది? ప్రతిదీ చెప్పే చేయాలా? నేను చెప్పడం కాదు, నువ్వు కూడా చెప్పడానికి వీల్లేదు. ఆయనకు గాని తెలిస్తే ధర్మారావు గారు పెద్ద మనిషి అది ఇదని సోడాకాయలో గోలీకాయలా మనకు అడ్డం పడతాడు. హంతకుడిని పట్టుకోవడానికి నానా కష్టాలు పడేది మనమైతే, తీరా హంతకుడు దొరికాక తనే కష్టపడ్డట్టు మొత్తం క్రెడిట్ అంతా కొట్టేస్తాడు ఇన్స్పెక్టర్. ఈ వినోద్ గారి సంగతి తెలుద్దాం పదా. త్వరగా బావా, ఒక్క చెక్కు సైన్ చేయడానికి ఎంతసేపు చెప్పు. అందుకే నా పేరున పవర్ ఆఫ్ అటార్నీ అడుగుతున్నాను. అవతల బ్యాంక్ క్లోజ్ అయిపోయి టైం అయింది, ఇవ్వు. ఆల్ ఆఫ్ సడన్ గా పోలీసులు వస్తున్నారేంటి? కొంప తీసి మన బండారం బయటపడిందా? సింగపూర్ దొంగ పాస్పోర్ట్ సంగతి వీలుగానే స్మెల్ చేశారా? నమస్కారం ఎస్ఐ గారు, రండి రండి. ఏంటి దారి తప్పొచ్చారు? ఫైనాన్స్ ఏమైనా కావాలా, లేకపోతే ఫైనాన్స్ చేయడానికి వచ్చారా? అరెస్ట్ చేయడానికి వచ్చాం. జడ్జం, నేనేం తప్పు చేశాను? నేను కాదు, వినోద్ని. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎందుకు? పవిత్రని హత్య చేసినందుకు. పవిత్రను మా బావ హత్య చేయడమా? మరి నువ్వు చేసావా? చీమ కుట్టినా జాగ్రత్తగా తీసుకెళ్లి పుట్టలో వేసేవాడు సింగపూర్ బంగారు బాబు. నేను హత్య చేయడం ఏంటండి? అయితే మీ బావ చేశాడంటావా? నేను పుట్టలో వేసే చీమకు ఆహారం పెట్టే కారుణ్యమూర్తి వినోద్. ఎస్ఐ గారు, పవిత్రని నేను హత్య చేయడం ఏమిటి? నువ్వు కాకపోతే మీ వాళ్ళ చేత హత్య చేయించుండొచ్చు. ఏ ఆధారంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు? దిస్ ఇస్ టూ మచ్. ఏయ్ మిస్టర్, నువ్వు చేసావా లేదా? నాకేంటి సంబంధం? అంటే బలవంతంగా నన్ను ఇరికించాలనుకుంటున్నారా? నువ్వు చేసావో లేదో తేలేదు ఇక్కడ కాదు, రా స్టేషన్కి. సార్, మా నాన్నగారికి ఫోన్ చేస్తాను. బాబా, అబ్బా, మళ్ళీ ఫోనా? పొద్దుటి నుంచి నాగా లేకుండా జేగంటలా గనగన మోగుతుంది. 10 మంది ఉన్న కొంప. వచ్చిన ప్రతి ఫోన్కి సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఈ హాల్లో ఉండడం వల్ల నాకిదో శిక్షలా ఉంది. లాభం లేదు, బిషానా మార్చాల్సిందే. హాయిగా వెళ్ళి కార్ షెడ్లో పడుకుంటాను. హలో, ఎవరండి? బంగారు బాబా? అయ్యో అయ్యో, వినోద్ని అరెస్ట్ చేశారా? ఏమే మాలిని, 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 మీ ఆయన్ని అరెస్ట్ చేశారంటే ఎక్కడున్నావే? ఏంటి బామ్మా, ఎందుకలా అరుస్తున్నావు? మీ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారంటే. ఏంటి బామ్మా నువ్వు అనేది? అవునే, ఇప్పుడే మీ అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. కొంప ములిగింది. మావయ్య, మావయ్య, మా వారిని పోలీసులు అరెస్ట్ చేశారట. అక్క, సీతక్క, మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారట. అత్తయ్య, మీ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారట. అయ్యో మావయ్య, 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 మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారట. వినోద్ని ఎందుకు అరెస్ట్ చేశారు? వినోదే పవిత్రని హత్య చేశాడని అరెస్ట్ చేశారంటయ్యా. ఇక మా ఆయన నాకు దగ్గరు. అసలే ఆయన సుకుమారులు. పోలీస్ దెబ్బలకి తట్టుకోలేరు మావయ్య. అవునమ్మా, లాఠీ దెబ్బలు తగిలినాయంటే కాటికి చేరినట్టే లెక్క. బావా, ఒకవేళ పవిత్రని మన వినోదే మర్డర్ చేశాడేమో? ఊరుకోండి, నోటికి ఎంత వస్తే అంత అరడమేనా? పవిత్రని హత్య చేయాల్సిన కర్మ మావారికే పట్టింది. లేడని చూసి భయపడే మావారు హత్య చేయడమా? అమ్మడో, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఏ తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏమన్నా పెరుమాళ్ళలాగా పిచ్చివాళ్ళ, తెలితక్కువ వాళ్ళ? నిప్పు లేకుండా పొగరాదుగా నానా. బలరాం అన్నదాన్ని బట్టి నాకు అనుమానంగానే ఉంది. ఏంటి మీ అనుమానం? పవిత్ర విషయంలో అస్తమానం వినోద్ చికాకు పడేవాడు. అది చస్తే గాని ఈ ఇంటికి పట్టిన పీడ వెరగడవదని నా ముందే మండిపడ్డాడు. అలాగా పిన్ని, అయితే నా అనుమానాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయటానికి వీల్లేదు. పవిత్రకు డబ్బెందుకు ఇచ్చారు, నగలు కొనడం దేనికని వినోద్ నాతో కూడా అన్నాడు. అంటే పవిత్రని హత్య చేసింది మావారేనని నువ్వు కూడా నమ్ముతున్నావక్క? నేను నమ్మడం లేదు, కానీ అందరూ అనుమానిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను.
పేపర్ ప్రకటన గురించి కూడా వినోద్ ఏదో చెప్పాడు కదా బాలాజీ. పేపర్ ప్రకటన ఏమిటది బాలాజీ? పవిత్రకి మీకు అక్రమ సంబంధం ఉందని పేపర్లో వచ్చిన వెంటనే ఈ ఆస్తికి మీకు ఏ విధమైన సంబంధం లేదని పేపర్లో ప్రకటన ఇద్దామని నన్ను జయకృష్ణని పిలిచి చెప్పాడు. దానికి జయకృష్ణ వినోద్ని కొట్టాడు. అత్తయ్య కూడా వాడికి చివాట్లు పెట్టింది. లక్ష్మి, బాలా చెప్పింది నిజమా? వాడో పిసినారి, డబ్బు మనిషి కాబట్టి అలా అన్నాడు. హత్య చేసేంత ధైర్యం వాడికి ఎక్కడదన్నయ్యా? ఏమండి, వాడు పిసినారే కాదు, పిరికి సన్నాసి కూడా. సొంతంగా ఆలోచించే తెలివితేటలు లేవు, గొడవలకు వెళ్లే రకమూ కాదు. డబ్బంతా పవిత్రకే మీరు పెడుతున్నారన్న బాధతో వాడలా అనుండొచ్చు కానీ నా కొడుకు హంతకుడు కాదండి. అన్నయ్య, ఆ విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా అన్నయ్య. మావయ్య, ఈ పాటికి ఇంట్రోగేషన్ మొదలు పెట్టారేమో, త్వరగా వెళ్ళండి మావయ్య. అలాగే. అత్తయ్య, మా ఆయన్ని హంతకుడని అనుమానించిన వాళ్ళెవ్వరూ బాగుపడరు, నాశనైపోతారు. కుష్ఠరోగం వచ్చి దుమ్ము కొట్టుకుపోతారు. దేవుడా, నువ్వే వాళ్ళని దండించాలి. మిస్టర్, నా సంగతి నీకు తెలియదు. డ్యూటీలో నేను యమా స్ట్రిక్ట్. పెద్ద చిన్న ఎవరైనా నాకు ఒకటే. నన్ను ఇరిటేట్ చేయకుండా మర్యాదగా నాకు నిజం చెప్పు. నాకేం తెలియదని చెప్పాను కదా సార్. తెలీదు తెలీదు తెలీదు, మరి నీకు తెలిసిందట్రా? పవిత్ర నచ్చ చేయాల్సిన అవసరం నాకేంటి సార్? నువ్వు చేయలేదు, ఓకే, ఐ అగ్రీ. మరి ఎవరి చేతనే చేయించావా సార్? ఆన్సర్ టు ద పాయింట్. నేనెందుకు చేయిస్తాను సార్? మర్యాదగా అడిగితే నువ్వెందుకు చెప్తావురా? నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. చెప్పరా, చెప్తావా లాఠీ దెబ్బ పడాలా? చెప్పరా, నిజం చెప్పు. ఏంటయ్యా ఇది? ఏంటో కొట్టడం? కొట్టకపోతే ముద్దెట్టుకోమంటారా సార్? మూర్ఖుళ్ళ బిహేవ్ చేయకు. ఫేవరిజం చూపిస్తే హంతకుడు దొరకడు సార్. ఉదయ్ కుమార్, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదు. అది నాకు తెలుసు సార్. డోంట్ టాక్. సార్, ధర్మారావు గారు వచ్చారు సార్. నాన్న, ఇన్స్పెక్టర్, వినోద్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు? అనుమానంతో అరెస్ట్ చేశాం. ఏంటండి మీ అనుమానం? మా డ్యూటీని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఏయ్, ఏంటో మాట్లాడుతున్నావు? కాసేపు ఊరుకో. ధర్మారావు గారు, మా ఎస్ఐ తొందరపడ్డాడు, దానికి నేను సారీ చెప్తున్నాను. ఇంతకీ మా వాడిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు? మీ వాడే హత్య చేశాడంటూ మాకు ఆకాశరామన్ ఉత్తరం వచ్చింది. ఎవరో ఏదో రాశారని మీ పాటికి మీరు అరెస్ట్ చేయటమేనా? సార్, అది ఆకాశరామన్ ఉత్తరమే కావచ్చు, దాన్ని తేలిగ్గా తీసి పారేయడానికి వీల్లేదు. ఆ లెటర్ రాసింది ఎవరనేది కూడా విచారిస్తున్నాం. మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి. మేము అడిగినప్పుడు కాదనకుండా మీ వంతు సహాయం అందించాలి. అలాగే, రైట్ రా. ఏమండి, పోలీసులు మిమ్మల్ని గట్టిగా కొట్టారా? అబ్బే, 2 దెబ్బలు కొట్టారు. మొదటి దెబ్బకు మీ అబ్బా, రెండో దెబ్బకు మా అబ్బా కనపడ్డారు. కొడతారు. అధికారం ఉంది కదా అని కొట్టడమేనా? నా మొగుడు మీద చేయి చేసుకున్న వాళ్ళెవ్వరూ బాగుపడరు, వాళ్ళకి ప్రమోషన్లు రావు. నోట్లో వేలు పెడితే కొరకడం తెలియని అమాయకుడైన నా మొగుడిని పట్టుకొని హంతకుడని చెప్పి కొడతారా? వాళ్ళు నా ఉసురు తగిలిపోతారు. ఏమండి, నొప్పిగా ఉందా? వేణీళ్ళతో కాపడం పెట్టినా? వద్దులే. వద్దంటారేమిటండి? అవేమైనా మామూలు దెబ్బలా? పోలీస్ దెబ్బలండి. బయటికి వాపు కనిపించకుండా లోపలే కండ కుళ్ళిపోతుందండి. ఉండండి, వేణీళ్ళు తీసుకొస్తాను. మాలిని, కాపడం వాడి ఒంటికి కాదమ్మా, మనసుకు పెట్టు. వినోద్, నీ పిసినార్తనం వల్ల, నువ్వు నోరు జారడం వల్ల హంతకుడుగా అనుమానించబడి పోలీసుల చేత దెబ్బలు తినవలసిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అనుమానించడమే కాదు, మనింట్లో వాళ్లే నీకు వ్యతిరేకంగా మాట్లాడారు. ముందు వెనుకలో ఆలోచించకుండా మాట జారడం ఎంత ప్రమాదమో ఇప్పటికైనా తెలిసిందా? ఇక నుంచైనా బుద్ధిగా ఉండు బాబు. ఈవిడొకతి తన సంసారం గురించి పట్టించుకోవడం తెలియదు గాని ఎదుటి వాళ్లకు మాత్రం చక్కటి బోధలు చేస్తుంది. మూగవాళ్లా నిలబడిపోయారేంటండి? బాగా కడిగలేకపోయారా? చాలే నోర్మయ్. నేను పోలీసుల చేత తిన్న దెబ్బలు చాలక మా నాన్న చేత కూడా తినిపించాలని చూస్తున్నావా? అది కాదండి. నోరు ముయ్యకపోతే నీకు నేను తినిపిస్తాను.
ఏమండి మీరు చూసిన వ్యక్తి ఇలాగే ఉంటాడా? వీడే వాడు, వీడు వాడు ఒక్కడే ఒక్కడే. అంతకుడు దొరికాడు, అంతకుడు దొరికాడు. చెల్లమ్మ, మన ప్రయత్నం ఫలించింది. గుడ్, వెరీ గుడ్. కంప్యూటర్ పిక్చర్ నువ్వే ప్రిపేర్ చేయించి మా పని తేలిక చేసావన్నమాట. మా వారన్నట్టు రాముల వారికి ఉడత సహాయం లాంటిది అనుకోండి. ఇందు, ఈ వ్యక్తిని నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదు సార్. ఇందు, మీ వాళ్ళకి గాని లేక ఇంజనీర్ కుటుంబానికి గాని ఇతను కావాల్సిన వాడే ఉంటాడేమోనని నా అనుమానం. బాగా గుర్తు చేసుకుని చెప్పు. లేదు సార్, ఇతన్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. మిస్టర్ ఉదయ్ కుమార్, నువ్వు గానీ ఎప్పుడైనా చూసావా? లేదు సార్. అయితే ఓ పంచి, దీన్ని జిరాక్స్ కాపీలు తీయించి సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించు. ఇతనెవరు, ఇతని పుట్టుపూర్వోత్తరాలేమిటి, నేర చరిత్ర ఉందా లేదా అనేది ఆరా తీయాలి. ఎస్ సార్, ఇవాళ పంపిస్తాను. అలాగే ఈ ఊహా చిత్రం ఎస్టీడీ బూత్ లో ఉన్న రామానుజాచారి కూడా చూపిస్తే మంచిదేమో. ఎందుకంటే ఆ బూత్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి ఇతను ఒకరా కాదా అని డిసైడ్ చేసుకోవచ్చు. అవును సార్, అప్పుడు మీ దర్యాప్తు మరింత తేలికవుతుంది.